తోసేస్తావా? మంచితనంతో నిన్ను మీ వాళ్ళని మేమంతా ఎంతో ఆదరించాం. స్నేహం కోసం నా కూతురు ఇంత దూరం వచ్చి తన లైఫ్ నే రిస్క్ లో వేసుకుంది. అలాంటి నా కూతుర్నే మీ కూతురు జీవితం కాదు రిస్క్ లో పడింది. నా జీవితం రిస్క్ లో పడింది. మా వాళ్ళ జీవితాలు రిస్క్ లో పడ్డాయి. నా బొట్టుని లాక్కుని తను నుదుటిన పెట్టుకోవాలని చూస్తుంది. చావు నాటకవాడి నా భర్తని తన వాడిని చేసుకోవాలని చూస్తుంది. మనిషి అనేవాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు ఇంత దారుణానికి ఎవరు ఓడిగట్టరు. కానీ నీ కూతురు అలా చేసింది. అసలు తను మనిషే కాదు. ఇంకా దేంతోనైనా పోలిస్తే అది వాటికి అవమానంగా ఉంటుంది. ఏం కూసావు? నిన్ను రా రా, ఈరోజు అటు ఇటు తేలిపోవాలి. చూసావా మురారి, ఇది ఎంతకు తెగించిందో. ఇదంతా నీ వల్లే జరిగింది. ఆ రోజు వెళ్దామని అనకపోతే ఇదంతా జరిగేదా? ఆఖరికి పెళ్లి పీటల మీద నుంచి వెళ్ళి తల కొరివి పెట్టావు. ఆ మాత్రం కృతజ్ఞతైనా ఉందా వీళ్ళకి? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, నా మాట మీరెవరూ లెక్క చేయలేదు. ఇప్పుడు చూడండి ఎంత దాకా వచ్చిందో. మురారి, తను నిన్ను వదిలేలా లేదు. మాట్లాడు మురారి. ఆఖరికి నా మీద చేయి చేసుకునే దాకా వచ్చింది మ్యాటర్. రాధికారు, ఏంటిది? మీరు కూడా అందరిలాగా బిహేవ్ చేస్తున్నారు. మీరు ఇలా గొడవ చేయడం ఏమీ బాలేదు. మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకోండి. నేను కాదు మాధవ్ అడ్డు తప్పుకోవాల్సింది. అది మన దారికి అడ్డు తప్పుకోవాలి. మధ్యలో వచ్చింది మీరు. మా మధ్యలోకి వచ్చింది మీరు. మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీరు. గోపిక నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకున్నాం. అలాంటి నన్ను ఆశించడం తప్పు, ముమ్మాటికి తప్పు. మర్యాదగా అడ్డు తప్పుకోండి. నేను మీకు అడ్డొచ్చానా? నీకు తెలియట్లేదు మాధవ్, నా ప్రేమ పవిత్రమైనది. మన పెళ్లి ఆదర్శవంతమైనది. నేను నీ భార్యని మాధవ్. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. ఒక్కసారి గుర్తు తెచ్చుకో మాధవ్. నా మీద ప్రేమను, నా కోసం నువ్వు పడిన ఆవేదనను ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అప్పుడు నీకే అర్థం అవుతుంది ఎవరు అడ్డొచ్చారో
ఎవరు ఎవరిని విడదీస్తున్నారో అంతా నీకే అర్థమవుతుంది. ఇంకా తనతో మాట్లాడింటారు అల్లుడు గారు. ఎవరి కోసమో ఎందుకోసమో ఆగాల్సిన అవసరమే లేదు. గోపిక, మురారి నీవాడు. ఎవరడ్డొస్తారో నేను చూస్తాను. చాలా ఆపండి. ఇప్పటిదాకా ఈ రాధిక మంచితనాన్ని చూశారు. నా మాధవే నాకు దూరం అయిపోతున్నప్పుడు ఎంతకైనా తెగిస్తాను. నన్ను నా మాధవ్ని ఎవరు విడదీస్తారో అది చూస్తాను. రా మాధవ్, వెళ్దాం. అలా చూస్తావేంటి మాధవ్? బామ్మ ఆఖరి క్షణాల్లో ఏమందో తెలుసు కదా. మనం విడిపోయి కష్టాలు పడుతుంటే చూడలేకపోతున్నాను రా అంది. తను ఎంతో వెలువెల్లాడిపోయింది మాధవ్. చాలు, నువ్వు చెప్పింది చాలు, నేను విన్నది చాలు. గోపిక, వెళ్దాం పదా. మాధవ్, నేను వెళ్ళనివ్వను. రాధిక, మాధవ్, నన్ను అర్థం చేసుకో. నేను వెళ్ళనివ్వను. నీకేమైనా పిచ్చా? చెప్తే అర్థం కాదా? అటు తప్పుకో. మాధవ్, నువ్వు నన్ను ఏంటి బావా అక్కను అలా తోసేసావేంటి? ఎవర్రా నీకు బావా? అందరూ ఒక్కొక్కరులా ప్రవర్తిస్తున్నారు. నేను నీకు బావని కాదు, ఆవిడ నాకు భార్య కాదు. విన్నావుగా మురారి ఏమన్నాడు? అతను నా మురారి, నా మురారి, నా మురారి కాదు. అతను నా మాధవ్, నా మాధవ్, నా మాధవ్, నా మాధవ్, మాధవ్, మాధవ్. ఒక్క అడుగు కూడా ఇక్కడి నుంచి కదపడానికి వీల్లేదు. నేను చెప్పింది అబద్ధం అయితే మురారిని అడుగు, అవసరం లేదు. ఎందుకంటే అతను గతం మర్చిపోయాడు కాబట్టి. ఇదంతా నాకెలా తెలిసిందనుకుంటున్నావా? నీ డాక్టర్ ఫ్రెండ్ నీ బాగోతం మొత్తం చెప్పింది. తను చెప్పబట్టే నేను నీ మోసాన్ని తెలుసుకోగలిగాను. నా మాధవ్ని నేను కాపాడుకుంటాను. ఓహో, రోజుకో కొత్త నాటకం ఆడుతున్నారా? ఇంకా ఇంకా ఎన్ని నాటకాలు ఆడతారు మీరు? ఇక ఎవరు ఆపుతారో నేను చూస్తాను. రామురారి, డాడీ రండి, మమ్మీ రా. నేను వెళ్ళనివ్వను. అడ్డు తప్పుకో. నేను తప్పుకోను. ఆగండమ్మా. మాధవ్ బాబు, రాధికమ్మ నీ భార్య. ఆవిడికి అంత అన్యాయం చేయకండి. చాలు, ఎవరు ఏం చెప్పక్కర్లేదు. గోపిక, పద వెళ్దాం. రాధిక, అటు తప్పుకో.
రాధిక అడ్డు తప్పుకో. తప్పుకోను. మర్యాదగా మీరందరూ కూడా అడ్డు తప్పుకోండి. రాధిక గురించి మీకెవరికీ తెలియదు. నా గోపికి అన్యాయం చేయాలని చూస్తుంది. రాధికమ్మ నీకు అన్యాయం చేసిందా? అది తప్పు బాబు. నీ కోసం చచ్చిపో అమ్మా అంటే చచ్చిపోతుంది. ఆ మాట పూర్తయ్యేలోపు చచ్చిపోతుంది. మురారి, వాళ్ళతో డిస్కషన్ ఏంటి? వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చినట్టుంది. మాటలు మర్యాదగా రానియమ్మా. ఇంకొకసారి మా రాధికమ్మ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. రాధికమ్మ గారు, పంచాయతీ పెట్టించైనా సరే మాధవ్ బాబు నీకు దక్కేటట్టు మేం చేస్తామమ్మా. పెట్టండి. ఏ పంచాయతీ పెడతారో పెట్టండి. పెట్టేస్తాను. న్యాయం నా తరపునే ఉంది. నా మాధవ్ని నేను దక్కించుకుంటాను. నాన్న, అమ్మ రాధిక, ఆగో. ఎందుకొచ్చావు? ఏంటండి అంత మాట అన్నారు? మన కూతురు అయిన వాళ్ళని పోగొట్టుకుని పుట్టింటికొస్తే దాన్ని చేరదీక అలా అన్నారేంటండి? నువ్వు ఆగు సునందా. చెప్పమ్మా, ఎందుకొచ్చావు? నీ కాపురాన్ని కూల్చేసుకోవటం అయిపోయిందా? అల్లుడు గారికి గోపిక్కి దగ్గరుండి పెళ్లి ఘనంగా జరిపించావా అమ్మా? మేళతాళాలతో ముత్తైదువులతో అప్పగింతలన్నీ సవ్యంగా జరిపించావా అమ్మా? ఏమ్మా, అన్నీ నువ్వనుకున్నట్టే సక్రమంగా జరిగాయా, లేక లోటుపాట్లు ఏమైనా జరిగాయా? చెప్పమ్మా. ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉంది కదా? మరి ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా? ఏంటమ్మా సమాధానం చెప్పలేకపోతున్నావు? చెప్పు. ఓ, నీ సంతోషాన్ని మాకు కూడా పంచుదామని వచ్చావా? సంతోషపడుతున్నావమ్మా, సంతోషపడుతున్నావు, బాగా సంతోషపడుతున్నావు. సునంద, నీ కూతురు తన కాపురాన్ని తనే కూల్చుకున్నందుకు సంతోషపడవే. సంతోషపడు, సంతోషపడవే, సంతోషపడు. నోర్మోయ్, నోర్మోయ్. నోర్మోయ్, నోర్మోయ్. నాన్నట నాన్న. ఎవరమ్మా, ఎవరమ్మా నీకు నాన్న? ఆ బంధాలన్నీ నీకు ఇంకా గుర్తున్నాయా తల్లి? గుర్తుంటే నీ కాపురాన్ని నువ్వే నాశనం చేసుకుని మమ్మల్ని ఇలా బాధ పెట్టావు. ఓహో, మమ్మల్ని చూడ్డానికి వచ్చావా తల్లి? వద్దమ్మా, వద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. నా కూతురు నాకు లేదు.
రాధిక మాకు లేదనుకున్నాం. వెళ్ళిపో. ఇంకా నిలబడ్డావే? ఓ, పుట్టిల్లనుకుని వచ్చుంటావు. కాదమ్మా, ఇది పుట్టిల్లు కాదు, ఇది వేరే వాళ్ళ ఇల్లు. వెళ్ళిపో. మా రాధిక మాకు లేదు. నువ్వేదో పొరపాటు పడి నీ వాళ్ళెవరో ఇక్కడ ఉన్నారనుకుని వచ్చుంటావు. ఇక్కడ నీ వాళ్ళంటూ ఎవరూ లేరు. వెళ్ళిపో. నా వాళ్ళ కోసం రాలేదు, పొరపాటును కాదు, రావాలని వచ్చాను. ఈ ఊరి పెద్ద నారాయణరాజు గారిని కలవడానికి వచ్చాను. ఇంతకీ ఎవరివమ్మా నువ్వు? నేను కష్టాలు అనుభవిస్తున్నా మా వాళ్ళందరి సంతోషాన్ని కోరుకునే పిచ్చిదాన్ని. వాళ్ళ ఆనందంలోనే నా ఆనందాన్ని వెతుక్కుంటున్నదాన్ని. విషయం ఏంటో వివరంగా చెప్పు.